రెండవది, యేసు ప్రభు కంటికి కనపడకుండా కనపడే ఒక సిలువ నేను జ్ఞాపకం చేస్తా. దీని పేరు లేనిపోని నేరములు లేదా నిందలు వేయబడిన సిలువ, లేకపోతే నేరము సిలువ. ఈ నేరము యేసు ప్రభు యొక్క మనస్సును హత్తుకుంది. ఈ నేరములు యేసు ప్రభు మనస్సును గాయపరుస్తూ, ఈ నేరములు యేసు ప్రభు యొక్క మనస్సుకు సిలువ ఇవ్వబడినట్లుగా కనపడుతుంది. యేసు ప్రభు యొక్క మంతరంగాన్ని ఈ సిలువ భరిస్తూ ప్రభు ముందు కొనసాగినట్లు మనం చూస్తున్నాం. అనేక నిందలు, అనేక అవమానాలు యేసు ప్రభు పడినట్లుగా వాక్యంలో సెలవిస్తుంది. ఉదాహరణకి మత్తయి 11:19 మనం చూసినట్లయితే యేసు ప్రభును అనేక నేరములు, నిందలు, అవమానాలు ఆయన వేశారు. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు అన్నపానములకు అలవాటు పడినవాడు గనుక తిండిపోతూ అన్నారు ఆయన. యేసు ప్రభు అంట తిండిపోతంట. యోహాన్ అయితే ఇదిగో ఉపవాసం ఉన్నాడు, కానీ యేసు ప్రభు అన్నపానములకు అలవాటైన వాడు కాబట్టి ఈయన తిండిపోతూ తిండి కోసం ఆయన బ్రతుకుతున్నాడు అన్నట్లుగా మాట్లాడారని రాయబడింది.